అందరికీ నమస్కారం అండి. దర్శన్ ది డిజైనర్స్ కన్సల్టెంట్స్ అండ్ ఇంజనీర్స్ తరపు నుంచి మరొకసారి మీ ముందుకు వచ్చాం చిన్న ఇన్ఫర్మేషన్ తోటి. అదేంటంటే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ముఖ్య పాత్ర ధరించేది ఏంటంటే సిమెంట్ వాడకం. సిమెంట్ వాడేటప్పుడు మనం ఏ సిమెంట్ వాడాలి ఏమిటి అనేటువంటిది మనకి మైండ్లో ఎక్కువగా వేవరింగ్ అవుతూ ఉంటాం కదా. దాని గురించి ముందుగా సిమెంట్ అంటే అసలు ఏంటి, అది కెమికల్ కాంపౌండ్ ఏంటి అని ఆలోచన చేస్తే దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. ఏంటంటే ఇట్స్ కెమికల్ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం సిలికేట్ కాల్షియం అల్యూమినేట్స్ అనమాట. ఈ మూడు కూడా కెమికల్ కాంపౌండ్స్ మిక్సర్. దీనిలో ఇంకా కొంచెం జిప్సము మెగ్నీషియం కూడా కలిసి ఉంటాయి అన్నమాట. అయితే ఇది ఒక సర్టెన్ టెంపరేచర్లో ఫ్యాక్టరీలో తయారవుతుంది. తయారైన తర్వాత వెంటనే ఫ్రెష్గా వచ్చిన సిమెంట్ని మనం బిల్డింగ్కి వాడితే అది రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట. అయితే దీనికి యాక్చువల్గా డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బ్యాగ్ మీద ఉంటుంది, మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి ఎందుకంటే యాక్చువల్గా డ్యూరేషన్ పీరియడ్ అంటే ఎక్స్పైరీ పీరియడ్ ప్రతి సిమెంట్ బ్యాగ్ కూడా 3 నెలల కంటే ఎక్కువ ఉండదు అనమాట అండి. 3 months తర్వాత అది మళ్ళీ గడ్డగట్టుకుపోతుంది కాబట్టి అది మనకి ఎందుకు పనిచేయదు. ఎంతో వ్యయంతో మనం ఖర్చు పెట్టి మనం సిమెంట్ కొన్న తర్వాత 3 నెలల లోపలే మనం వాడేసేయాలి. ఎందుకంటే తెచ్చిపెట్టేసి మళ్ళీ గోడౌన్లో పెట్టి ఉంచితే ఆ నెలల తరబడి ఉంటే మాత్రం వాళ్ళు మళ్ళీ అది గడ్డగట్టుకుపోతూ ఉంటుంది. అయితే ఈ సిమెంట్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయని కానీ మనం ఆలోచన చేస్తే అది ఒకటి ఓపీసీ, రెండవది విపిసి, మూడవది పిఎస్సి. అంటే మొదటిదేమో ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అంటారు, అలాగే రెండవది పోజలానా పోర్ట్లాండ్ సిమెంట్ అంటారు, రెండవది పోజలానా స్లాగ్ సిమెంట్ అనమాట అండి. ఈ 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల్లోనూ కూడా మన ఫ్యాక్టరీలో తయారై వస్తూ ఉంటాయి. వీటిని ఏంటంటే వీటి గురించి ఇంకా డిస్కషన్ చేయాలంటే చాలా ఎక్కువ పెద్ద టాపిక్ అయిపోతుంది. కాబట్టి ఓపీసీ అనేది ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. దీనిలో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. 43 గ్రేడ్ అని, 33 గ్రేడ్ అని ఇలా ఉంటుంది. ఆ గ్రేడ్ ఏంటంటే ఆ గ్రేడేషన్ ఎట్లా ఇస్తారంటే ఇట్ అకార్డింగ్ టు ది కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిమెంట్. అంటే 28 days తర్వాత ఆ సిమెంట్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్, అదే పీడన శక్తి అంటారు కదా తెలుగులో, ఆ శక్తి ఎంత ఉన్నది అనేది దానికి గ్రేడ్ అనమాట అండి. 43 గ్రేడ్ అంటే 43 అనేది ఏంటంటే ఇట్ విల్ బి మెజర్డ్ ఇన్ మెగా పాస్కల్స్, ఎంపీఎస్సి అంటారు అనమాట. మెగా పాస్కల్స్ అని దాని యొక్క శక్తి అంటే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది. అది ఇంకా టెక్నికల్గా ముందుకు వెళ్ళక్కర్లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంక్రీట్కి వాడేటువంటి సిమెంట్ ఏ సిమెంట్ వాడాలి, ప్లాస్టింగ్లకి, బ్రిక్ వర్క్కి, అలాగే ఇంకా మేసనరీ వర్క్కి, ఇంకా పీసీసీ మన ఏంటది ఫ్లోరింగ్ పీసీసీ వేస్తున్నాం కదా కాంక్రీట్కి, వాటికి కూడా ఎటువంటి సిమెంట్ వాడాలనేది ఆలోచన చేస్తే ఎక్కువగా గ్రేడ్ అనేది 43 గ్రేడ్ 53 గ్రేడ్ ఉంటాయి కదా, అలాంటివి కాంక్రీటింగ్కి ఎక్కువగా వాడుతుంటారు. అలాగే పీపీసీ అనేది పోజలానా పోర్ట్లాండ్ సిమెంట్ కూడా కాంక్రీట్ వాడచ్చు, కానీ ఎక్కువగా ఇట్ విల్ బి సూటబుల్ ఫర్ ప్లాస్టరింగ్ అనమాట. ప్లాస్టరింగ్ చేసినప్పుడు కూడా క్రాక్స్ అనేవి లేకుండా ఉంటాయి. పిసి కూడా వాడచ్చు, ఇది కూడా వాడచ్చు. జనరల్గా దాన్ని బట్టి మనం అంటే నెసెసిటీ అంటే మార్కెట్లో అవైలబిలిటీ దాన్ని బట్టి చూసుకొని దాన్ని బట్టి మనం వాడుకోవాలన్నమాట. ఎక్కువగా ఇది స్లాగ్ సిమెంట్ అనే దాన్ని మాత్రం ఎక్కువగా ప్రీషియస్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏంటంటే బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్స్ అని, రైల్వే బ్రిడ్జెస్, తర్వాత పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కడుతూ ఉంటారు. వాటికి ఈ గ్రేడ్ అనేది తర్వాత ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా తయారయ్యి వెంటనే వచ్చేస్తే వెంటనే ఫ్రెష్గా వాడేస్తారు అనమాట అండి. ఈ లోడ్ వచ్చేసిన తర్వాత వెంటనే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా లోడ్ తెప్పించేసుకుని వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్కి వాడేస్తూ ఉంటారు. అలా ఫ్రెష్గా వాడితే రిజల్ట్ బాగుంటుంది అనమాట అండి. ఇక సర్టెన్ టెంపరేచర్లో సిమెంట్ తయారవుతుంది కదా, తయారైన తర్వాత దానికి సెట్టింగ్ టైం ఉంటుంది, ఇనిషియల్ సెట్టింగ్ టైం అని ఉంటుంది. ఆ ఇనిషియల్ సెట్టింగ్ టైం 3 hours అని 4 hours అని ఉంటుంది. వన్స్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత సిమెంట్ 3 గంటల కంటే ఎక్కువ అది ఉండదు అనమాట అండి. అంటే 3 గంటల తర్వాత అది గడ్డగట్టుకుపోతుంది, వెంటనే మనం వాడేసేయనమాట అండి. అలా ఇనిషియల్ సెట్టింగ్ టైము ఆ సిమెంట్ కంపెనీ వారి మ్యానుఫ్యాక్చరింగ్ తరఫున వాళ్ళు ఇస్తూ ఉంటారు. దాని ప్రకారం ఆ సెట్టింగ్ టైం ప్రకారం మనం వాచ్ చేసి జాగ్రత్తగా ఆ సిమెంట్ని మన కన్స్ట్రక్షన్ కోసం వాడుకోవాలి. ఇంతమట్టుకి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చేసాం. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాం. మిమ్మల్ని కూడా నిర్మాణ రంగంలో మంచి ఉత్తేజపరిచి మంచి బిల్డింగ్స్ కట్టుకుని హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.